హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 7th సెప్టెంబర్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఛానల్ రిటెన్సీ పెరుగుతుంది. సో నేను చాలాసార్లు అడుగుతున్నా, మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టూ క్లోజ్ ఫర్ కంఫర్ట్. అంటే మనం అనుకూలంగా ఉండేటువంటి అంశాలకి చాలా దగ్గరలో ఉన్నాము. సో అలాంటి ఆ క్లోజ్ అంశాలు ఏంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే మన భారతదేశానికి చైనాకి మధ్య ఏర్పడినటువంటి ఈ యొక్క స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో, ఈ కొట్లాట ఏదైతే ఉందో బోర్డర్ దగ్గర ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఆర్టికల్ అనమాట. సో మన కంఫర్ట్ దగ్గరలోనే ఉన్నారు. రెండు దేశాలు కూడా ఈ యొక్క చర్చల రూపంలో వెళ్ళారు, దగ్గరలోనే ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు చర్చించుకుంటే కనుక మనకు ఏవైతే కంఫర్ట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట, మనకు సౌలభ్యాలు అనేవి ఏర్పడతాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనేది ఈ చర్చల్లో తేలాల్సి ఉందన్నమాట. ఆల్రెడీ ఒక డిఫెన్స్ లెవెల్ రేంజ్ అంటే డిఫెన్స్ మినిస్టర్ రేంజ్లో ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. సో అది అంత ప్రభావవంతంగా ఏం లేదు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇండియా అండ్ చైనా మస్ట్ ఆల్ లూజ్ నో టైమ్ ఇన్ ఫైండింగ్ ఏ డిప్లొమాటిక్ సొల్యూషన్ టు దేర్ బోర్డర్ డిస్ప్యూట్. అంటే భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, ఈ రెండుకు సంబంధించి ఈ యొక్క బోర్డర్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి డిప్లొమాటిక్ సొల్యూషన్ ఏదైతే ఉందో చాలా తొందరగా ఆ యొక్క సొల్యూషన్ కోల్పోయిందనమాట. ఏది చాలా తక్కువ టైంలోనే, నో టైంలోనే అంటే లూజ్ అయింది. ఆ డిప్లొమాటిక్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అంటే దౌత్యపరంగా ఒక చర్చల రూపంలో రావాల్సినటువంటి సొల్యూషన్ సంబంధించినటువంటి ఏదైతే అవకాశాన్ని అనేది పోగొట్టుకున్నారనమాట. ఎలా పోగొట్టుకున్నా చాలా తక్కువ టైంలోనే, ఎక్కువ సమయం కూడా పట్టలేదు, చాలా సింపుల్గా దీన్ని పోగొట్టుకున్నారని చెప్తున్నాను అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా మీరు ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ యొక్క ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీ డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద హిందూ ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. మీకు ఎవరైనా కానీ ఈ యొక్క డైలీ హిందూ పేపర్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఏదైతే టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఈ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి దాన్ని మీరు టైప్ చేస్తే, సెర్చ్లో టైప్ చేస్తే కనుక యొక్క లింక్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా మీరు డైలీ హిందూ పేపర్ అనేది అవైలబిలిటీలో వస్తుంది మీకు. సో ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే అన్ప్రెసిడెంటెడ్, అన్కామన్, కొత్తదైన, ఇంతకు పూర్వం సంభవింపని, రీఇటరేట్, రిపీట్, పునరుద్ఘటించు, రీస్ట్రైంట్, క్లియర్, రిజర్వ్, నిలిపి ఉంచు, ఎస్కలేషన్, రైజ్, హైక్, వృద్ధి, పొటెన్షియల్, పాజిబుల్, ప్రాబబుల్, సాధ్యమైన, హౌల్, డ్రాగ్, పుల్, లాగు, ఎవర్ట్, ప్రివెంట్, అవాయిడ్, తప్పించు, నివారించు. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ఫాలోయింగ్ ఫ్రైడేస్ టాక్స్ ఇన్ మాస్కో బిట్వీన్ ద డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ చైనా, ది ప్రాస్పెక్ట్ ఆఫ్ యాన్ ఇమ్మినెంట్ డిప్లొమాటిక్ సొల్యూషన్ టు ద కంటిన్యూయింగ్ స్టాండ్ ఆఫ్ అలాంగ్ ద ఎల్ఏసి డు నాట్ అపియర్ బ్రైట్. అంటే ఈ యొక్క నిన్న ఫ్రైడే ఏం జరిగింది అంటే మాస్కోలో, అంటే ఈ యొక్క ఏదైతే రష్యా రాజధాని మాస్కోలో మన భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్కి ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క అలాంటి డిఫెన్స్ మినిస్టర్కి ఏదైతే ఉందో అదే ఈక్వల్ ప్లెంట్ పొజిషన్లో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్కి మధ్య చర్చలు అనేవి జరిగినాయి అనమాట. ఈ యొక్క దౌత్యపరమైనటువంటి చర్చల్లో ఎటువంటి సొల్యూషన్ అనేది డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైనటువంటి ఈ యొక్క సొల్యూషన్ అనేది కనపడలేదన్నమాట. ఈ మధ్యకాలంలో భారతదేశానికి చైనాకు ఈ యొక్క ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే స్టాండ్ ఆఫ్ ఉందో దానికి సంబంధించి ఎటువంటి పురోగతి అనేది కనపడలేదన్నమాట. ద స్టేట్మెంట్స్ ఇష్యూడ్ బై ద టూ సైడ్స్ హ్యావ్ underlined the sharp differences in how New Delhi and Beijing have continued to review the unprecedented developments along the border since May, when China deployed troops in large numbers and sought to unilaterally redraw the LAC in several areas. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క స్టేట్మెంట్, ఈ రెండు దేశాల యొక్క టూ సైడ్స్ నుంచి స్టేట్మెంట్స్ చూస్తే చాలా వరకు షార్ప్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. న్యూఢిల్లీ కావచ్చు, బీజింగ్ కావచ్చు, ఇంత పూర్వం ఎప్పుడు సంభవింపని విధంగా, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంత పూర్వం ఎప్పుడూ సంభవింపని విధంగా ఈ యొక్క ఏవైతే డెవలప్మెంట్స్ అనేవి ఈ యొక్క బార్డర్లో అనేవి జరిగినమాట. 40 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదన్నమాట. ఈ యొక్క మే నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఏదైతే చైనా ట్రూప్స్ సంబంధించినటువంటి లార్జ్ నెంబర్ ఆఫ్ ఎవరైతే యొక్క బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే యూనిలాటరల్గా అంటే వాళ్ళు ఏకీకృతంగా పూర్తిగా ఈ యొక్క ఎల్ఏసీలో సెవరల్ ఏరియాస్లో ఆ యొక్క స్ట్రక్చర్ మార్చాలని చూస్తున్నారనమాట. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు స్టాండ్ ఆఫ్ అనేది ఏర్పడింది అనమాట. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ categorically conveyed India's stand, emphasizing that China's action were in a violation of bilateral agreements. అంటే ఇప్పుడు ఈ యొక్క రాజ్నాథ్ సింగ్, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అంటే కేటగిరికల్లీ ఏంటంటే దాన్ని వివరించడం పూర్తిగా కన్వే చేశాడనమాట. ఏమని, ఇండియా అంటే ఈ యొక్క స్టాండ్ ఆఫ్ సంబంధించి ఇండియా యొక్క ఉద్దేశం ఏంది, స్టాండ్ అంటే ఇండియా ఎలా వ్యవహరించబోతుంది,
దాంతోపాటు ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఈ యొక్క చైనా సంబంధించినటువంటి యాక్షన్స్ ఏవైతే జరిగినాయో, ఈ యొక్క బైలాటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలా వీళ్ళు వాటిని వైలేట్ చేశారో, ఆ యొక్క ఏ ఒప్పందాలని ఎలా అతిక్రమించారో అనేది ఈయన వివరించాడనమాట. He also expressed hope that both sides would be able to resolve the ongoing situation peacefully through dialogue. ఇంకా ఆయన ఏంటి ఈ యొక్క ఏదైతే మంచి ఆయన యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేశాడనమాట. ఈ యొక్క ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ యొక్క పోరు ఏదైతే సమస్య ఏదైతే ఉందో, తలెత్తిన సమస్య అనేది ఇక శాంతియుతమైనటువంటి ఈ యొక్క చర్చల ద్వారా ముగించవచ్చు అని చెప్పేసి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడనమాట. హిస్ చైనీస్ కౌంటర్ పార్ట్ జనరల్ వ్యాంగ్ ఫింజీ appeared to only reiterate the stand conveyed by China in recent statement that it had no blame to bear for the summer's developments. అంటే ఈ యొక్క చైనాకు సంబంధించిన అంటే ఈ యొక్క రాజ్నాథ్ సింగ్తో ఈ యొక్క చర్చల్లో పాల్గొన్నటువంటి రాజ్నాథ్ సింగ్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ చైనాకు సంబంధించినటువంటి వ్యూ ఫింజ్ అనే అతను ఏం చెప్పాడు అంటే, చైనా ఇంతకాలం ఏవైతే చెప్పుకుంటూ వస్తుందో ఈ స్టాండ్ ఆఫ్ మొదలైన దగ్గర నుంచి భారత్ మీద అనేక ఆరోపణలు చేస్తుంది. అలాంటి ఆరోపణ విధానం గురించి ఈ యొక్క సమ్మర్ డెవలప్మెంట్స్ మొన్న ఎండాకాలంలో జరిగినటువంటి ఈ యొక్క ఫేస్ ఆఫ్ గురించి స్టాండ్ ఆఫ్ గురించి ఆయన అవే చెప్పుకుంటూ వచ్చాడు, కానీ కొత్త మాటలు ఏం చెప్పలేదన్నమాట. హీ సెడ్ ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఎంటైర్లీ విత్ ద ఇండియన్ సైడ్ వైల్ చైనా కెప్ట్ మ్యాక్సిమం రిస్ట్రైంట్ టు ప్రివెంట్ పొటెన్షియల్ ఎస్కలేషన్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క సమస్య అంతటికీ పూర్తి బాధ్యత అనేది భారతదేశమే వహించాలా, చైనా అనేది చాలా వరకు మ్యాక్సిమం అనేది ఈ యొక్క రీస్ట్రెంట్ అనేది అంటే ఏంటంటే కొంతవరకు మేము ఈ యొక్క ఆపాలని చూసాము ఈ గొడవని, ఈ ఎస్కలేషన్ అనేది పొటెన్షియల్ ఎస్కలేషన్ అంటే ఈ యొక్క వృద్ధి చెందుతున్నటువంటి గొడవని చాలా వరకు మ్యాక్సిమం మేము ఆపాలని చూసాము, కంట్రోల్ చేయాలని చూసాము, కానీ మా చేతిలో లేకుండా పోయింది, దీనంతా బాధ్యుడు ఇండియానే అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. హీ కాల్డ్ ఆన్ ఇండియా టు ఇమ్మీడియట్లీ విత్డ్రా ఇట్స్ ట్రూప్స్. ఆయన ఇంకా ఏం చెప్పాడు, ఆ యొక్క ప్రదేశంలో భారతదేశానికి సంబంధించిన ట్రూప్స్ అనేవి ఎమ్మటి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అక్కడి నుంచి వైదొలగాలని చెప్పాడు అనమాట. హీ డిడ్ ఆల్సో యాడ్ దట్ బోత్ సైడ్స్ షుడ్ స్టే కమిటెడ్ టు రిజాల్వ్ ద ఇష్యూ త్రూ డైలాగ్ అండ్ కన్సల్టేషన్ అండ్ మేక్ జాయింట్ ఎఫర్ట్స్ టు మీట్ ఈచ్ అదర్ హాఫ్ వే. అంటే ఇప్పుడు ఎవరైనా ఆయన ఇంకా ఏం చెప్పాడంటే ఏదైనా కానీ రెండు సైడ్ల నుంచి వీళ్ళు పూర్తిగా ఈ సమస్యను డైలాగుల రూపంలోనో లేకపోతే ఈ యొక్క చర్చల కన్సల్టేషన్స్ అనమాట ఒకళ్ళనొకళ్ళు సంప్రదింపుల ద్వారానో ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటే ఇద్దరు కూడా సరైనటువంటి జాయింట్ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అంతేగాని ఒకళ్ళు ఏమో మంచి ఎఫర్ట్స్ పెట్టి ఇంకోళ్ళేమో హాఫ్ వేగా అంటే సగం పనులు చేస్తూ సగం పనులు చేయకుండా వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి చర్చలు జరగవు అని చెప్పేసి ఆయన ఇంకా చెప్పాడనమాట. యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ సెడ్ లాస్ట్ వీక్ డిప్లొమసీ ఈజ్ ద ఓన్లీ వే out of the crisis and that can only happen if both sides understand that it is in each of their best interest of the events of this summer are not repeated. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ కూడా ఈ యొక్క అంశాన్ని గురించి లాస్ట్ వీక్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇలాంటి గొడవలు ఏవైనా కానీ ఇలాంటి సంక్షోభాలు ఏవైనా క్రైసిస్లు ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ యొక్క దౌత్యపరమైనటువంటి ఈ యొక్క డిప్లొమాటిక్సీలోనే మనం అలాంటి సమస్యలు అనేవి పరిష్కారం చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క రెండు సైడ్లు ఈ యొక్క అంశాన్ని సరిగా అర్థం చేసుకొని ఏవైతే వాళ్ళ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమ్మర్లో జరిగిన దానివి ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా రిపీట్ అవ్వకుండా చూడాలి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ద ప్రాబ్లమ్ సో ఫార్ హ్యాస్ బీన్ ఏ స్టార్క్ మిస్టేక్ బిట్వీన్ చైనా స్టేట్మెంట్ అండ్ ద యాక్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూప్స్. కానీ ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క నుంచి సమస్య అనేది మొదలైందనమాట. అంటే ఇక్కడ ఎట్లా ఉంది, చైనా వాళ్ళు ఈ యొక్క అఫీషియల్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ అనేవి ఒక రకంగా ఉంటే అక్కడ ట్రూప్స్ లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బలగాలు చేసే చర్యలు అనేవి ఇంకో రకంగా ఉన్నాయి. వీళ్ళేమో పైకి అంటే ఈ యొక్క నాయకులు అనేవాళ్ళు ఈ యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్స్ కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా శాంతిని కోరుకున్నట్టు మాట్లాడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి ట్రూప్స్ మాత్రం అలా కాదు, వాళ్ళు ఎంతప్పటికీ కూడా ఆక్రమణ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడే సమస్య అనేది మొదలైందనమాట. ఇట్స్ కన్సిస్టెంట్ లేబులింగ్ ఆఫ్ ఇండియా యాజ్ దే అగ్రెసర్. దిస్ సమ్మర్ కాంట్రడిక్ట్స్ ద రియాలిటీ దట్ ఇండియా హ్యాస్ since May ceded about 1000 square kilometers in Ladakh to Chinese control. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క పూర్తిగా భారతదేశాన్ని వీళ్ళు ఎప్పుడూ కూడా దోషించేయాలని చెప్పేసి అంటే ఎక్కువగా అగ్రెసర్ అంటే ఏంటంటే ఈ యొక్క వివాదానికి కారణంగా చూపించాలని చైనా అనుకుంటుంది. కానీ రియాలిటీ అనేది అలా లేదనమాట. ఈ యొక్క మే నుంచి మనం కనుక చూసుకుంటే భారతదేశం ఈ యొక్క ఏదైతే లడాఖ్కు సంబంధించిన ఏరియా అనేది 1000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేవి ఈ యొక్క చైనాకు అప్పచెప్పింది. ఆ పూర్తిగా భూభాగాన్ని అనేది చైనాకు అప్పచెప్పిందనమాట. ఇఫ్ చైనీస్ డిప్లొమాట్స్ హ్యావ్ స్పోకెన్ రిపోర్టెడ్లీ ఆఫ్ ద నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ bilateral ties, the action of its military on the ground have suggested an intent that is
ప్రీసియస్లీ ద అపోజిట్, ఎంఫసైజింగ్ అచీవింగ్ టాక్టికల్ గెయిన్ ఎట్ ద బోర్డర్ ఓవర్ ద బోర్డర్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు చైనా అనేది ఈ యొక్క డిప్లొమాటిక్ సంబంధించినటువంటి అంశాల గురించి ఎక్కువగా దృష్టిలో అంటే తన యొక్క మైండ్లో పెట్టుకొని మాట్లాడాలన్నమాట, పెద్ద అంశాన్నిగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలన్నమాట. ఎందుకని ఈ యొక్క బైలాటరల్ టైస్ కనుక మనం చూస్తే ఒక రకంగాను, ఈ యొక్క మిలిటరీ వాళ్ళ యాక్షన్స్ అనేవి అక్కడ చూసుకుంటే ఇంకో రకంగాను ఇంకో విధంగా ఉన్నాయన్నమాట, ఇంకో ఉద్దేశాన్ని ఇంటెంట్ చూపించే విధంగా ఉన్నాయన్నమాట. పూర్తిగా అంటే బైలాటరల్ ట్రైస్లో జరిగే దానికి పూర్తిగా ఆపోజిట్గా అనేది అక్కడ బోర్డర్లో జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు ఈ విధానం ద్వారా వాళ్ళు టాక్టికల్గా అంటే వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క లబ్ధి పొందాలని చెప్పేసి అంటే బోర్డర్లో ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఉంటూ ప్రపంచం ముందేమో మంచివాళ్ళలాగాను, లేకపోతే యాక్చువల్గా అక్కడ బోర్డర్లో అయితేనే యాక్చువల్గా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవాలనుకుంటున్నారనమాట. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క బోర్డర్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. అంటిల్ దట్ క్యాలిక్యులస్ చేంజెస్ ఇండియా విల్ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు బీ టెస్టెడ్ అలాంగ్ ద బోర్డర్ అంటూ స్టాండ్ ఇట్స్ గ్రౌండ్ ఓవర్ ద లాంగ్ హాల్. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశం అనేది ఈ యొక్క మారుతున్న ఈ యొక్క పరిమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెక్కలు అనేవి మారిపోతున్నాయి అనమాట. దీనికి సంబంధించి చాలా వరకు ఈ యొక్క ప్రిపేర్డ్గా ఉండాలి, మనం ఏంటంటే సన్నద్ధంగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బార్డర్ ఎలాంగ్ సైడ్లో ఏదైతే ఉందో అంశానికి సంబంధించి ఈ యొక్క గ్రౌండ్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి చాలా జాగ్రత్త అయినటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకని ఈ యొక్క లాగులాట అనేది అంటే హాల్ అంటే ఏంటంటే లాగటం అనమాట, ఈ పీకులాట అనేది చాలా కాలంగా కొనసాగుతుందన్నమాట. ఇండియా హ్యాస్ సిగ్నల్ ఇట్స్ ఇంటెంట్ టు డూ సో విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఆన్ August 29 ఇన్ చుషల్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏంటి అంటే సరైనటువంటి ఈ యొక్క సంకేతాలను ఇవ్వాలన్నమాట. ఈ యొక్క ఉద్దేశించబడిన సంకేతాలు ఏంటి, ఈ యొక్క ఆగస్టు 29వ తారీఖున ఈ యొక్క చుషుల్లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అనుగుణంగా భారతదేశం కూడా సరైనటువంటి సైగలు అనేవి చేయాలి. ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఫాలోయింగ్ ద మాస్కో మీట్ డిడ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్, బోత్ సైడ్స్ విల్ హ్యావ్ ద ఛాన్స్ టు రీఅసెస్ the situation when Mr. Jaishankar will likely meet his counterpart Wang Yi at a meeting of SCO foreign ministers on September 10th. అంటే ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్లో ఏంటంటే సరైనటువంటి యొక్క నమ్మకాన్ని పెంచకపోతే వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి కాన్ఫిడెన్స్ రెండు దేశాల మధ్య కనుక రాకపోతే ఇంకా నెక్స్ట్ సిచ్యువేషన్ని మళ్ళీ వీళ్ళు ఈ యొక్క అంశాన్ని మళ్ళీ తిరిగి ఇంకోసారి ఆలోచించాలన్నమాట. ఎప్పుడు నెక్స్ట్ మిస్టర్ జయశంకర్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ మన భారతదేశం సంబంధించినటువంటి ఆయనకి కౌంటర్ పార్ట్ అంటే ఆయనకి ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఇంకో మినిస్టర్ అయినటువంటి చైనాకు సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాంగ్ యీ అనే అతనితో రేపు యొక్క SCO మీటింగ్ అనేది యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట September 10వ తారీఖున. ఇది కూడా మాస్కోలోనే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ మీటింగ్లో వీళ్ళతో సరైనటువంటి మళ్ళీ చర్చలు అనేవి జరపాలి. మిలిటరీ టాక్స్ కెన్ అకేషనల్లీ హెల్ప్ టు ఎవర్ ఏ ఫ్లేర్ అప్ బట్ ద two neighbors need to work toward a diplomatic solution to ensure undisturbed peace and quiet along the border. అంటే ఇప్పుడు ఈ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి చర్చలు అనేవి అప్పుడప్పుడు కొన్ని అకేషనల్గానే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క మంటలు చెలరేయకుండా కొంతవరకు ఎవరంటే ఆపగలుగుతున్నాయి, కానీ ఇవి పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెండు నైబరింగ్ కంట్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క దౌత్యపరమైనటువంటి ఈ యొక్క అంటే ఏదైతే ఉందో పరిష్కారం ద్వారా సొల్యూషన్ ద్వారా వీళ్ళు ఏంటి అంటే ఇప్పటి వరకు అన్డిస్ట్రిబ్యూటెడ్ పీస్ ఏదైతే ఉందో అశాంతి అనేది అక్కడ బాగా నెలకొలిందనమాట. ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంతమొందించి ఈ యొక్క బోర్డర్ ఎమ్మటి ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క అశాంతిని అంతమొందించాలి, అంటే శాంతిని ఏర్పాటు చేయాలని చెప్తున్నారన్నమాట. ఏం లేదండి, మళ్ళీ ఈ యొక్క ఆగస్టు 29వ తారీఖున చుషల్ దగ్గర ఏదైతే ఉందో ఈ యొక్క మళ్ళీ ఈ సమస్య అనేది లేవనెత్తిందన్నమాట. చైనాకు సంబంధించినటువంటి బలగాలనేవి భారతదేశ భూభాగంలోకి ప్రవేశించాయన్నమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశం సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్, తర్వాత ఆ యొక్క చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క వెంచ్ అనే అతను ఇద్దరు కూడా ఆ మీటింగ్ పెట్టుకున్నారు. సో ఈ మీటింగ్ ప్రభావవంతంగా లేదనమాట. ఇది లేకపోయినప్పుడు ప్రభావవంతంగా లేకపోయినప్పుడు రేపు September 10వ తారీఖున ఇంకో మీటింగ్ అనేది జరుగుతుంది. ఎవరికి ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్కి, అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీటింగ్ అనమాట అది. సో దానికి సంబంధించి యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క జయశంకర్ కావచ్చు, దానికి కౌంటర్గా చైనాలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాంగ్ యీ అనే అతను, వీళ్ళు సరైనటువంటి సమాలోచన చేసి ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఎత్తుకోవాలా. అది కూడా దౌత్యపరంగానే ఉండాలా, కానీ ఈ యొక్క యుద్ధ రూపంలో మాత్రం ఉండకూడదు అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిక్స్డ్ మెసేజెస్. మిక్స్డ్ మెసేజెస్ అంటే ఒకే అంశం గురించి రెండు రకాలైనటువంటి విధానాలు అనేవి అవలంబించనమాట. అంటే అదే మెసేజ్ ఉన్న అంశం ఒకటే, దానికి అనుకూలంగా మాట్లాడచ్చు, ప్రతికూలంగా మాట్లాడచ్చు. ఒకే వ్యక్తి కనుక అనుకూల ప్రతికూలంగా కనుక మాట్లాడాను అనుకోండి, అలాంటి వాటిని ఏమంటారంటే మిక్స్డ్ మెసేజెస్ అంటారనమాట. దాంట్లో దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఏమి ఉండదు, అర్థం పర్థం లేకుండా ఉంటాయి అనమాట ఇలాంటి. ఇది యాక్చువల్గా దేనికి సంబంధించిందంటే మన భారతదేశానికి సంబంధించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మనకు ఆకర్షించడానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట.
ఇండియాస్ ఎఫర్ట్ టు అట్రాక్ట్ క్యాపిటల్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ ఫ్లడ్ ఆఫ్ ఎఫ్డిఐ టిల్ ఇన్వెస్టర్స్ సీ పాలసీ స్టెబిలిటీ. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క కొన్ని చర్యలు తీసుకుంటుందన్నమాట. దేనికి సంబంధించి ఈ యొక్క క్యాపిటల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి, మన భారతదేశంలో పెట్టుబడులు పెరగాలి అనే ఉద్దేశంతో కొన్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని అంశాలు అనేవి లేవనెత్తిందనమాట. దానివల్ల ఈ యొక్క ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక వరదలాగా ఫ్లడ్ రాగా రూపంలో అయితే రాదనమాట. ఎప్పటి వరకు రాదు, ఇన్వెస్టర్స్ సంబంధించి ఈ యొక్క పాలసీ స్టెబిలిటీ అనేది మన భారతదేశం తీసుకొచ్చేంత వరకు మన భారతదేశంలో పాలసీస్ అనేవి స్టేబుల్గా ఉండవు అనమాట. ఎక్కువగా ఏంటంటే ఇండస్ట్రియల్కి అనుకూలంగా పాలసీస్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశాలు అనేవి మన భారతదేశంలో కావచ్చు లేకపోతే ఏ దేశంలో అయినా కానీ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాయి. సో అలా కనుక మనం పెట్టలేదనుకోండి, అలా ఇంట్రెస్ట్ కనుక మనం చూపించలేదనుకోండి, అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలు కనుక మనం చేయకపోతే మనం ఎంత గుద్దుకున్నా కానీ ఎంత మన గగ్గోలు పెట్టినా కానీ ఆ దేశాలు అనేవి మన దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడవు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అనేవి ఒకసారి చూద్దామండి. ల్యూర్, అట్రాక్టివ్, ఇండ్యూస్, ఆకర్షించుట, ఫుడ్, డిస్ప్యూట్, ఫైట్, జన్మ విరోధము, సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ సపోర్టింగ్, స్వీయ ఆధారపడటం, స్పర్, స్టిమ్యులేట్, ఎంకరేజ్, ప్రోత్సహించు, బిట్రే, బీ డిజలాయల్ టు, మోసం చేసిన, మేర్లీ, ఓన్లీ, ప్యూర్లీ, కేవలం. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ప్రైమ్ మినిస్టర్ మోడీ లాస్ట్ వీక్ ఎలాబొరేట్లీ పిచ్డ్ ఇండియా యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ దట్ కుడ్ సర్వ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎట్ ద హార్ట్ ఆఫ్ అ గ్లోబల్ సప్లై చైన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాస్ట్ వీక్ ఏం చెప్పాడంటే, ఆయన చాలా వరకు గొంతెత్తుకొని గళమెత్తి అరిశాడనమాట. ఏమని, మన భారతదేశం అనేది రాబోయే కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అంటే తయారీ రంగంగా తయారవుతుంది, తయారీకి కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంగా తయారవుతుంది. సో ఇది రాబోయే కాలంలో ఈ యొక్క గ్లోబల్ సప్లై చైన్కి ఒక గుండెకాయలాగా తయారవబోతుందని చెప్పేసి ఆయన గళమెత్తి చెప్పాడనమాట. ద పిచ్ మేడ్ ఎట్ ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ forum comes in the backdrop of government's keenness to use the disruption the COVID-19 pandemic has caused to the cross-border movement of goods as an opportunity to lure potential investors, especially those looking to relocate from China to India. అంటే ఈ యొక్క పిచ్ అనేది నేను ఇంత గళమెత్తి చెప్పడానికి ముఖ్యంగా ఎక్కడ చెప్పాడంటే, యూఎస్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క ఏదైతే భాగస్వామ్యానికి సంబంధించిన ఫోరంలో ఈ యొక్క అంశానికి సంబంధించి అంటే ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఏర్పడినటువంటి ఏదైతే ప్రభావం వల్ల బాగా ఆయన దాని గురించి బాగా ఆలోచించుకుంటూ ఈ యొక్క క్రాస్ బోర్డర్స్లో ఏమైందంటే ఈ కోవిడ్-19 కారణంగా గూడ్స్ కావచ్చు ఈ యొక్క సప్లై అనేది పూర్తిగా ఆగిపోయిందనమాట. సో ఈ యొక్క ఆగిపోయిన సప్లైని ఒక అవకాశంగా లూర్ అనేది అందుకోవడానికి పొటెన్షియల్గా అందుకోవడానికి ఏంటంటే అభివృద్ధి చెందడానికి దానికి సంబంధించి ఏంటంటే ఆయన ఏం చేశాడంటే దీనికి పూర్తిగా అంటే ఆకర్షించడానికి ల్యూర్ అంటే ఆ యొక్క అంశాలన్నింటినీ కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్న యొక్క మార్కెట్ని ఆకర్షించడం కోసం. దాంతోపాటు ఇప్పుడు చాలా కంపెనీలు అనేవి చైనా నుంచి రీలొకేట్ అయ్యి వేరే దేశంలో పెట్టాలనుకుంటున్నాయి. సో అది భారతదేశంగా కావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షతో ఇలాంటి స్టేట్మెంట్ అనేది చేశాడనమాట. This tag is consistent with recent initiatives to explore supply chain synergies with other economies, including Japan, as an escalating border feud casts as a shadow over India's economic and trade ties with its northern neighbor. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క టాస్క్ అనేది ఎప్పుడు తీసుకున్నారు అంటే ఈ యొక్క సప్లై చైన్ సినర్జీస్ అనేవి బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏదైతే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఎకనామిక్గా ఉన్నటువంటి ఈ యొక్క దేశాల్లో యొక్క సప్లై చైన్ అనేది బాగా అంతరాయం ఏర్పడింది అనమాట. దీనికి సంబంధించి అంటే చాలా దేశాల్లో ఏర్పడింది. దాంట్లోపాటు ఈ యొక్క జపాన్ కూడా ఉందన్నమాట. ఆ జపాన్కి ఏంటి అంటే వీళ్ళు గర్భశత్రువులు అనమాట. చైనా అనేవాళ్ళు ఈ యొక్క ఫ్యూడో అంటే ఏంటంటే గర్భశత్రువులు అనమాట. ఎప్పటి నుంచో వీళ్ళకి అంటే ఎప్పటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అనేది నడుస్తుంది అనమాట. ఇలాంటి శత్రుత్వం కారణంగా ఈ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క అంటే జపాన్ అనేది మనతో కలవడానికి రెడీగా ఉంది. సో ఇండియాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఈ యొక్క భారతదేశ ఎకానమీని ట్రేడ్ని ఏదైతే నార్దర్న్కి సంబంధించినటువంటి యొక్క నైబర్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి నార్దర్న్ ఏరియాలో ఉన్నటువంటి నైబర్ ఎవరంటే చైనా అనమాట. ఈ యొక్క దీనికి సంబంధించిన అంశాలు కూడా ప్రభావం చేసే అవకాశం ఉందన్నమాట. ద రీజనింగ్ అపియర్స్ టు బి దట్ ఇఫ్ ఈవెన్ ఏ ఫ్యూ మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్ కెన్ బి drawn to set up manufacturing bases either by shifting facilities or as a new additional plants, then not only does the Indian economy stand to gain FDI, new jobs and tax or revenue, but it also makes a statement. అంటే ఇప్పుడు ఈ యొక్క మన రీజనింగ్ ప్రకారం మనం చాలా వరకు చూసుకుంటే ఈ చైనా నుంచి ఈ యొక్క జపానే కాకుండా చాలా వరకు మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్ అనేవి వాళ్ళు అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అనేవి తీసేయాలనుకుంటున్నారు.
అలా ఎలా అంటే ఎలాగా అక్కడి నుంచి ఆ కంపెనీ అనేవి షిఫ్ట్ చేయొచ్చు, లేదా కొత్త ప్లాంట్లు అనేవి అడిషనల్గా కొత్త ప్లాంట్లు అనేవి ఏర్పాటు చేయొచ్చు అనమాట. దీనివల్ల మన భారతదేశంలో ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంశం అనేది ఎఫ్డీఐకి సంబంధించినటువంటి యొక్క లబ్ధి అనేది చేకూరుతుంది. దాంతోపాటు కొత్త కొత్త ఉద్యోగాలు, ట్యాక్స్ రెవెన్యూయే కాకుండా కొంతవరకు స్టేట్మెంట్స్ అనేవి మనకు సంబంధించి మనకు అనుకూలంగా ఉండే విధంగా దేశాలు అనేవి స్టేట్మెంట్లు చేస్తాయి అనమాట. దీనికి సంబంధించి అంటే మనకు స్నేహభావం అనేది పెరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫోరంలో మన యొక్క బలం అనేది పెరిగిపోద్ది అనమాట. క్లియర్లీ అఫీషియల్స్ మస్ట్ హ్యావ్ అడ్వైజ్డ్ మిస్టర్ మోడీ దట్ యూఎస్ ఆఫ్ బిజినెస్ were the ideal target given the worsening relationship between Washington and Beijing and the ongoing trade standoff between the world's two largest economies. అంటే చాలామంది అడ్వైజర్స్ అనేవాళ్ళు క్లియర్గా ఈ యొక్క మోడీకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట, అడ్వైస్ చేశారు దీనికి సంబంధించి. అంటే యూఎస్ బిజినెస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఐడియల్ టార్గెట్ అనేది పూర్తిగా దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క వాషింగ్టన్కి బీజింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క రిలేషన్స్ అనేవి పూర్తిగా దెబ్బతీసడానికి, దాంతోపాటు కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎకానమీలు అయినటువంటి మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వివాదం అనేది నడుస్తుందన్నమాట. సో దాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద అప్రోచ్ సీమ్స్ ఇనార్గబుల్లీ సౌండ్. సో ఈ యొక్క అంశం దృష్టిలో చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో మన యొక్క విధానాన్ని అనుసరించడం అనేది మనం ఏదైతే చర్చించకుండా, ఆర్గ్యూ చేయకుండా, ఏంటంటే వివాదాస్పదంగా మాట్లాడకుండా మంచి పరిణామాలు కలిగించే అంశం అనమాట. ద రబ్ హవెవర్ లైస్ ఇన్ ద గవర్నమెంట్స్ రీసెంట్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ ఆఫ్ మేకింగ్ ఇండియా మోర్ సెల్ఫ్ రిలయంట్. సో దీంట్లో ఈ యొక్క అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ప్రభావాన్ని పెంచడానికి, అంటే ఈ యొక్క అంశాన్ని రబ్ చేయడానికి, ఇంకా ఎక్కువ చేయడానికి మన భారతదేశం కూడా రీసెంట్గా ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అనేది భారత్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. సో దీనివల్ల భారతదేశం అనేది సెల్ఫ్ రిలయంట్గా, అంటే స్వీయ ఆధారితంగా తన మీద తానే ఆధారపడే విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉందన్నమాట. ఓవర్ ద డెకేడ్స్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ గ్లోబల్ ఎఫ్డిఏ ఇన్వెస్టర్స్ ప్రయారిటైజ్ అండ్ ఆర్ ఈవెన్ విల్లింగ్ టు పే ఏ premium for a policy stability and a largely barrier-free access to local and international markets. అంటే కొన్ని దశాబ్దాలుగా చాలా వరకు ఈ యొక్క గ్లోబల్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్లు అందరూ కూడా వాళ్ళు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ముఖ్యంగా పాలసీ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఆ ప్రీమియం సంబంధించినటువంటి పాలసీ స్టెబిలిటీ అనేది ఉండాలా. దాంతోపాటు యొక్క ఏదైతే అవరోధాలు లేని ఈ యొక్క లోకల్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది అందుబాటులో వచ్చే విధంగా, అవరోధాలు లేకుండా చేసే విధంగా ఆ యొక్క మార్కెట్లో అందుబాటులో తీసుకొచ్చే అంశాల మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నమాట. The drive for self-reliance has spurred several ministries to urge companies and industry sectors to replace imports with made in India substitutes. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కావచ్చు, ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ అనే అంశం ద్వారా చాలా యొక్క మినిస్ట్రీస్ అనేవాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇంపోర్ట్ని మన భారతదేశాన్ని రీప్లేస్ చేస్తుంది. వాళ్ళు దిగుమతులు చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి యొక్క దిగుమతులు అనేవి మన భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే అంశం అనేది ఉందో, మేడ్ ఇన్ ఇండియా అనే సబ్స్టిట్యూట్ ద్వారా మేము దీన్ని మీకు భర్తీ చేస్తాం, ఆ ఇంపోర్ట్స్ భర్తీ చేస్తామని చెప్పేసి చాలా మినిస్ట్రీస్ అనేవాళ్ళు వేరే ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తున్నారు అనమాట. ఫ్రమ్ ద షిప్పింగ్ మినిస్ట్రీ కాల్ for the design and manufacturing of indigenous tugboats to auto component makers being told to abjure foreign parts. The thrust of the initiative is evidently important substitution. దాంతోపాటు ఈ యొక్క షిప్పింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క భారతదేశంలో తయారయ్యే ఇండిజినియస్ సంబంధించినటువంటి ఈ యొక్క టగ్ బోట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆటో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సంబంధించిన డిజైన్ అవన్నీ కూడా ఆయన మా దేశంలో చేస్తామని చెప్పేసి ఫారెన్ పార్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పాడనమాట. సో ఈ యొక్క ఇనిషియేటివ్ అనమాట, ఏది ఈ యొక్క ఇంపోర్ట్కు సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్గా, అంటే వేరే దేశాలకు దిగుమతి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఈ యొక్క అంటే చైనాకు సబ్స్టిట్యూట్గా మన భారతదేశం అనేది ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట, అర్థం పట్టే అంశం అనమాట. It is hard to imagine any potential foreign investors in manufacturing being ready to source capital goods locally, assuming they are available even at the cost of possibly compromising on quality or price or both. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే అంశం ఏదైతే ఉందో మనకు పొటెన్షియల్గా ఈ యొక్క ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళ సోర్స్ క్యాపిటల్ అనేది మన భారతదేశంలో పెట్టాలి అంటే, రెడీగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఒక అంశం అయితే మనం ఎజ్యూమ్ చేసుకోవాలంటే ఏ అంశం అంటే
క్వాలిటీని కావచ్చు లేకపోతే ఈ యొక్క ప్రైస్కి సంబంధించిన అంశాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మన దాంట్లో పెట్టుబడులు పెడతారని అనుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనమాట. అంటే మనం మంచి క్వాలిటీ ఇవ్వాలా, దాన్ని కూడా తక్కువ కాస్ట్లో అందజేస్తే మాత్రమే ఆ యొక్క పెట్టుబడులు అనేవి మన భారతదేశంలో వస్తాయి. అంతేగాని సరైన క్వాలిటీ ఇవ్వము, ఆ తక్కువ క్వాలిటీని కూడా నాసిరకం క్వాలిటీని కూడా ఎక్కువ కాస్ట్లో పెడతామంటే వాళ్ళు రారనమాట. Betraying the government's anxiety, Mr. Modi took pains to stress that the push for self-reliance should not be interpreted as India turning its back on the world. అంటే ఇక బిట్రాయ్ అంటే దీనికి మోసం చేసే అంశం ఏంటి అంటే అంటే నమ్మదగిన అంశం ఏంటంటే గవర్నమెంట్ యాంగ్జైటీ అనేది ఏదైతే మోడీ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో సెల్ఫ్ రిలయన్స్ అనే దాని గురించి ఆయన మాట్లాడాడు అనమాట. సో ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం చూసుకుంటే మన భారతదేశం అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అంటే ఏంటి, పెట్టుబడులు అవసరం లేదని చెప్పేసి. సో దీనివల్ల ఏమైందంటే మన ప్రపంచంలో కొంతవరకు వెనక అంటే టర్నింగ్ టు ఇట్స్ బ్యాక్ అనమాట, కొంతవరకు వెనకడుగు వేసినట్టు ఉందన్నమాట. సపరేట్లీ ఫ్రమ్ ద మార్కెట్ యాక్సెస్ పర్స్పెక్టివ్, ఇండియాస్ డెసిషన్ టు నాట్ జాయిన్ ద RCEP multilateral trade pact would put investor companies seeking to tap consumers in a RCEP member countries at a tariff disadvantage. అంటే ఇప్పుడు ఇంకా సపరేట్గా ఇంకో అంశం చెప్పాలంటే ఈ యొక్క మార్కెట్ ఉద్దేశించిన అంశం ప్రకారం ఏంటంటే భారతదేశం అనేది ఈ యొక్క ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే ఇండియా డెసిషన్ అనేది దీనికి సంబంధించి RCEP అనమాట, రీజనల్కి సంబంధించినటువంటి ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క మల్టీలాటరల్ ట్రేడ్కి సంబంధించిన దాంట్లో మన భారతదేశం అనేది భాగస్వామ్యం అవ్వమని చెప్పేసి దాంట్లో నుంచి బయటికి వచ్చిందనమాట. దీనివల్ల దీంట్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ అందరికీ కూడా కొంత తారీఫ్ డిసడ్వాంటేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క మెంబర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్ అనే వాళ్ళకి ఈ యొక్క పెట్టుబడుల తారీఫ్ ఈ యొక్క ఏవైతే ట్యాక్స్ రూపంలో వచ్చే తారీఫ్ అనేది కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్లీ, most of the recent FTA announcements have been by way of a stake acquisition in existing business and predominantly in the services sector. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఇంట్రెస్టింగ్గా మనం చూసుకోవాలంటే ఇప్పుడు FDI ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎక్వైజేషన్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ యొక్క ఎగ్జిస్టింగ్ బిజినెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ప్రిడామినెంట్గా ఏంటి అంటే సర్వీస్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో మనకు బాగా సర్వీస్ సెక్టర్లో మనం ఎక్కువగా ఉంటాం, దాంట్లోనే ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అట్రాక్టింగ్ FDI into manufacturing will require the government to convince investor that it is committed not merely in words but in deeds as well to an open barrier-free global trade and investment order. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఇంకా ఇప్పటి వరకు ఏంటంటే సర్వీస్ సెక్టర్లోనే బాగా దీనికి పెట్టుబడులు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావాలి అంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఇన్వెస్టర్లని సరిగా యొక్క కన్విన్స్ చేయాలన్నమాట. దేనికి సంబంధించి మా భారతదేశం మాటలకే కట్టుబడి లేదు, చేతలకు కూడా డీడ్స్ కూడా కట్టుబడి ఉంది. దాంతోపాటు మేము ఈ యొక్క ఓపెన్ బ్యారియర్ ఫ్రీ యొక్క గ్లోబల్ ట్రేడ్ అనేది జరపడానికి, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకురావడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రపంచంలోని అన్ని దేశాల ఇన్వెస్టర్లకి ఈ యొక్క నమ్మకాన్ని కలిగించే విధంగా మన భారతదేశం అనేది చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఏ లేదంటే ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క కంపెనీ అనేవి కూడా వేరే దేశానికి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అవ్వాలని చూస్తున్నాయి. దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏదంటే మన భారతదేశం అనేది వీటిని అట్రాక్ట్ చేయడానికి రెడీగానే ఉంది, స్టేట్మెంట్లు ఇస్తుంది. కానీ మనకు పాలసీ స్టెబిలిటీ అనేది లేదు. ఈ పాలసీ స్టెబిలిటీ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే పాలసీ స్టెబిలిటీ అంటే ఏంటంటే తొందరగా పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, లేబర్ లాస్లో చట్టాల్లో మార్పులు తీసుకురావడం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి లీజుకి ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సంబంధించినటువంటి అంశాల్లో ఇలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అభివృద్ధి చేయాలి. అలాంటివి చేయకుండా మన భారతదేశం అనేది ఎంతవరకు పెట్టుబడులు ఆకర్షించాలని చూసినా కానీ అవ్వదన్నమాట. మనం ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ అవ్వదు. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క కంపెనీలకు ఎలా ఉండాలి అంటే ఈ యొక్క మంచి క్వాలిటీని తక్కువ రేట్లలోనే వీళ్ళకు అందించే విధంగా ఉండాలి. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు, కాస్ట్ దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఇలా కాంప్రమైజ్ అయ్యి రావడం అనేది జరగదనమాట. సో ఇలాంటి పరిణామాలు అనేవి ఉన్నాయి కాబట్టి భారతదేశం దీనికి అనుగుణంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఈ యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇంతటితో ఈ యొక్క హిందూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ఆర్టికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేజ్ నుంచి మనం చూద్దాం. సో కీప్ టాకింగ్, ఇది కూడా సేమ్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, చైనా ఇండియాకు సంబంధించినటువంటి బార్డర్ డిఫరెన్స్కి సంబంధించి దీంట్లో కూడా ఈ యొక్క యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గురించి, చైనాస్ డిఫెన్స్ మినిస్టర్ ఏంటంటే వాంగ్ ఫింగ్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా మాస్కోలో మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ఈ మీటింగ్లో పెద్దగా ఉపయోగం అనేది లేదనమాట. వీళ్ళిద్దరికి ఢిల్లీకి కావచ్చు ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంతోపాటు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క షెడ్యూల్ టాక్స్ అనేవి ఎక్స్టర్నల్ మినిస్టర్ సంబంధించినటువంటి ఈ యొక్క జైశంకర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కి సంబంధించి, తర్వాత చైనా డిప్లొమాట్కి సంబంధించినటువంటి వాంగ్ యీ అనే వాళ్ళకి వీళ్ళకి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క రాబోయే కాలంలో నెక్స్ట్ వీక్లోనే ఈ వీక్లోనే మనకు ఈ యొక్క చర్చలు అనేవి జరగబోతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి అయినా సరే వీళ్ళు సరైనటువంటి ఈ యొక్క ఏదైతే అంశాన్ని అనేవి చర్చించి ఈ యొక్క అంశాన్ని డిప్లొమసీతోనే అంటే సద్దుమణిగే విధంగా చూడాలి.
దాంతోపాటు భారతదేశం అనేది ఏంటి అంటే ఈ యొక్క పొలిటికల్ రిజల్యూషన్ అనేది సొల్యూషన్ అనేది తీసుకురావడం కోసం ఎక్కువగా యొక్క చర్యలు అనేది తీసుకుంటుంది అనమాట. దీంతోపాటు ఈ యొక్క పీపుల్స్ లిబరల్ ఆర్మీ వాళ్ళ యొక్క పరిస్థితి అంటే యొక్క అగ్రెషన్ అనేది లడాఖ్లో సరిగా లేదనమాట. సో దీనివల్ల ఏంటి అంటే గాల్వన్లో ఎప్పుడు అంటే గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన విధంగా ఒక గొడవ అనేది మన జూన్లో జరిగింది. దానివల్ల మొట్టమొదటి మరణం అనేది ఏర్పడింది అనమాట. 40 సంవత్సరాల్లో ఎప్పుడు ఇక్కడ మరణాలు అనేవి సంభవించలేదు ఈ యొక్క ఏది సైనికుల మధ్య. సో ఆ మరణాలు అనేవి సంభవించాయి అనమాట. తర్వాత ఈ యొక్క బీజింగ్ అనేది మీడియా కూడా ఏంటి అంటే చాలా వరకు చైనాని భారతదేశం కన్నా స్ట్రాంగర్ పవర్గా చూపిస్తూ ఉన్నాయన్నమాట. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే భారతదేశం అనేది ఇంకా రకరకాలైన సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడటం వల్ల చైనాతో ఇప్పుడు అంటే సరిపు సమానమైనటువంటి బలంగా భారతదేశం లేదని చెప్పేసి వాళ్ళు మన భారతదేశం మీద రకరకాల ఆరోపణలు అనేవి చేస్తున్నారనమాట. దీంతోపాటు ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క టెరిటరీస్ కావచ్చు, ఈ యొక్క హిమాలయన్ టెరిటరీ ఏరియాల్లో ఈ యొక్క ఏదైతే ఢిల్లీ అనేది కొంతవరకు వాళ్ళని ప్రతిఘటిస్తూనే ఉందన్నమాట. దీనికి సంబంధించి అని కూడా వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు ఢిల్లీ ఏంటి అంటే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంతకుముందు ఏంటంటే భారతదేశం అనేది ఈ యొక్క లడాక్ ఏరియాలో కావచ్చు చైనా యొక్క అగ్రెషన్కి చాలా వరకు 2 అన్ఫార్చునేట్ ఇనిషియేషన్ ద్వారా అంటే కొన్ని అంశాల ద్వారా ఏంటంటే చైనా కన్నా మనం వెనుకున్నాము, చైనాకు భయపడుతున్నామని చెప్పే విధంగా అలాంటి పాస్ట్ గవర్నమెంట్లు అనేవి అలా వ్యవహరించిన ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఇంతకుముందున్న ప్రభుత్వాలన్నీ అలా వ్యవహరించిన అనమాట. దీనివల్ల ఏంటంటే బీజింగ్కి యొక్క సౌత్ చైనా సీలో కావచ్చు ఈ యొక్క భారతదేశ యొక్క ఆసియా భూభాగంలో ఈ యొక్క అదుపు లేకుండా దాన్ని ఇష్టారాజ్యంగా చేస్తుందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా ఎలా ఉన్నాడంటే ఆయన కౌంటర్ ఇవ్వడానికి ఒకేసారి ఈ యొక్క ఆసియాలోని అన్ని దేశాలతో యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాము, మల్టిపుల్ ఫ్రంట్లో మేము యుద్ధం చేయడానికి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని ఆయన ఇంకా స్టేట్మెంట్ ఇచ్చే విధంగా ఉందన్నమాట ఆయన వ్యవహార శైలి అనేది. దీంతోపాటు ఈ యొక్క చైనాకి యూఎస్కి సంబంధించినటువంటి ట్రేడ్ కూడా సరిగా లేదు. చైనా అనేది ఒకేసారి ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు గొడవ పెట్టుకుంటుంది. సో చైనాకు సంబంధించినటువంటి ట్రేడ్ అనేది సరిగ్గా లేదు. దాంతోపాటు ఇంకా బీజింగ్కి సంబంధించి జీ జిన్పింగ్ ఏం చెప్పాడంటే ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే ఈ యొక్క యూఎస్ సంబంధించినటువంటి ఏదైతే అంశాన్ని మేమే ఆ యొక్క పరిష్కరించుకోగలము అని చెప్పేసి ఆయన ఆ అంశాన్ని చెప్పాడు అనమాట. దాంతోపాటు మన భారతదేశాన్ని కూడా ఆయన నిందిస్తూ చాలా స్టేట్మెంట్లు అనేవి చైనా ప్రభుత్వం అనేది చేస్తూనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇండియా అనేది 3 రకాలైన అంశాలు ఈ యొక్క యుద్ధానికి సంబంధించి కావచ్చు లేకపోతే చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించి 3 రకాల 3 సెట్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి అంటే అలాంటి చర్యలతో రెడీగా ఉండాలన్నమాట. ఫస్ట్ యాక్షన్ ఏంటి అంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క సెక్యూరిటీ అంశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క వింటర్ సీజన్లో అంటే రాబోయే కాలంలో చలికాలం రాబోతుంది. ఇలాంటి చలికాలాన్నే కాదు మీరు సైనికులు అనేవాళ్ళు ఎదుర్కోవాల్సింది చైనా దగ్గర లాంటి దేశం నుంచి బలమైనటువంటి యొక్క ప్రతిస్పందన కూడా మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి సైనికుల్లో ఉత్సాహాన్ని కల్పించే విధంగా వాళ్ళకు సిగ్నల్స్ అనేవి పంపించాలి. రెండో అంశం ఏంటి అంటే ఈ యొక్క ఎకనమిక్ కాస్ట్ అనేది చైనాతో యుద్ధం కారణంగా భారతదేశానికి యుద్ధపరమైనటువంటి ఈ యొక్క భారం అనేది పడద్దు అనమాట. దాన్ని భరించడానికి కూడా రెడీగా ఉండాలా. దానికి సంబంధించినటువంటి స్టెప్స్ కూడా మన భారతదేశాన్ని ఆల్రెడీ తీసుకుందనమాట. ఈ యొక్క ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద అయితేనేమి కొన్ని అంశాల కింద ఈ యొక్క స్టెప్స్ అనేది తీసుకుందనమాట. దీంతో పాటు ఇంకా థర్డ్ అంశం ఏంటి అంటే ఢిల్లీ అనేది కోఆపరేషన్ అనేది అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ప్రపంచంలోని ఇతర దేశాలతో కోఆపరేటివ్గా ఉండి చైనాని ఎదిరించడానికి వాళ్ళ సహాయాన్ని అందుకునే విధంగా దాంతోపాటు మన భారతదేశానికి చైనాకు ఉన్నటువంటి పవర్ గ్యాప్ ఇప్పుడు దాకా మనం చైనా చాలా శక్తివంతమైనటువంటి దేశంగా అంటున్నాం. ఈ యొక్క శక్తివంతమైన దేశాన్ని దాని యొక్క పవర్ గ్యాప్ మనకు చాలా ఎక్కువగా ఉంది. అదేమో శక్తివంతమైన దేశం మనం అంత శక్తివంతం కాని దేశంగా చెప్పుకున్నాం. ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ఫిల్ చేయాలంటే ఇతర దేశాలతో మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ ద్వారా ఆ యొక్క వాళ్ళతో మనం స్నేహపూరితమైన సంబంధం ద్వారా వాళ్ళు మనతో కలిసినప్పుడు ఈ యొక్క పవర్ గ్యాప్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక అన్లాకింగ్ ద మెట్రో అంటే ఢిల్లీలో మెట్రో రైల్వే సిస్టమ్ అనేది మళ్ళీ రిలీజ్ చేశారండి. అంటే దగ్గర 6 నెలల కాలం తర్వాత పూర్తిగా ఈ కోవిడ్-19లో మార్చిలో ఏర్పడినటువంటి ఏవైతే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఈ యొక్క మెట్రో అనేది ఆగిపోయింది అనమాట. దీన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి చూస్తే అక్కడ పరిస్థితులు అనేవి అంత ఆశాజనకంగా అయితే లేవు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో ఎన్సీఆర్లో పూర్తిగా రోజుకి 25 లక్షల మంది ప్యాసింజర్ అనేవాళ్ళు డైలీగా వీళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి రిలాక్స్ అయినంత మాత్రాన మన జాగ్రత్తగా మనకు ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వకూడదు అనమాట. అంటే మన జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్-19కి సంబంధించినటువంటి ఈ యొక్క విజిలెంట్ ఏంటంటే జాగ్రత్తగా మనం దాన్ని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఆ అలర్ట్నెస్కి ఎప్పుడు రిలాక్స్ ఇవ్వకూడదు. ప్రతిరోజు 25 లక్షల మంది ఈ యొక్క డైలీ ఇంట్లో తిరుగుతూ ఉంటారనమాట. ఇంతకుముందు మనం గత కొన్నాళ్ళుగా ఢిల్లీలో మనం కనుక చూస్తే పరిస్థితులు అనేవి వారానికి రోజుకి 1000 లోపు కేసులు అనేవి నమోదైనమాట జూలై ఆగస్టు నెలల్లో చూస్తే. కానీ ఈ మధ్యకాలంలో ఒక వారం నుంచి చూస్తే రోజుకు 2000 కేసులు అనేవి నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం ఈ యొక్క మెట్రో రైలు అనేవి రిలీజ్ చేయడం అనేది చాలా వరకు రిస్క్తో కూడుకున్న అంశం అనమాట. సో మన దాంతోపాటు ఈ యొక్క
హాస్పిటల్ కూడా చాలా వరకు ప్రభావవంతంగా ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ చేసినప్పటికీ కూడా హాస్పిటల్ అనేవి చాలా వరకు ప్రభావవంతంగా అనమాట. దాదాపుగా ప్రతి ఒక్క హాస్పిటల్లో 1000 బెడ్స్ అనేవి రెడీగా ఉన్నాయి విత్ ఎక్విప్మెంట్ అనమాట. ఏవైతే ఒక వెంటిలేటర్స్ అలాంటి అన్నింటితో రెడీగా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు అనేవి బాగున్నప్పటికీ కూడా చాలా వరకు ఈ యొక్క రైల్వేల్లో చాలా వరకు మనం విజిలెంట్గా ఉండాలా, జాగృతులుగా ఉండాలా. ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించకుండా, ఒకరి నుంచి ఒకరు సంక్రమించకుండా వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మాస్కులు కావచ్చు, ఈ యొక్క అవన్నీ కూడా పీపీ కిట్లు అనేవి ధరించి జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఈరోజు నా హిందూలో కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో టోటల్ 2 న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.